Like, share and subscribe to Inspire Media. చూసారుగా పవన్ కళ్యాణ్ గురించి మోదీ చెప్పిన మాటలు. ఇది 10 ఏళ్ల కిందట. ఇప్పుడు ఇంతకు మించి ఎమోషనల్ స్టోరీ నడుస్తోంది. 4 రోజుల పాటు ఢిల్లీలో ఉండి బీజేపీ వరస చూసిన వాళ్ళు చెబుతున్నది చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది. ఏంటి, మోడీ పవన్ కళ్యాణ్ను దత్తత తీసుకోబోతున్నారా? ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో టీడీపీ బీజేపీతో కలవడం కొత్త కాదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా గతంలో బీజేపీతో కలిసి విడిపోయి మళ్ళీ కలుస్తున్నారు, ఓకే. కానీ ఇప్పుడు కొత్త విషయం ఒకటి ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయమవుతోంది. పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ దత్తత తీసుకుంటారు అనే టాక్ వినిపిస్తోంది. అసలు కారణం ఏంటో చూద్దాం. బీజేపీ మళ్ళీ టీడీపీతో కలవడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు 4 ఏళ్లు ఉండగానే మళ్ళీ బీజేపీతో కలిసి ఎప్పటికీ కలిసి నడుద్దామని చెప్పిన పవన్, ఏపీలో భవిష్యత్తులో బలపడాలి అంటే ఒకరి అవసరం మరొకరికి ఉందనే క్లారిటీ ఉన్న బీజేపీ పవన్. ఇంతవరకు అయితే అంతా తెలిసిన స్టోరీనే. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. సీట్ల పంపకం మీద ఎటూ తేలకపోయేసరికి ఏపీలో జనసేనకి 3 పార్లమెంట్ల సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు, చెప్పేశారు. కానీ బీజేపీ ఆ తర్వాత 3-4 కాదు 5-6 సీట్లు ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పేసరికి జనసేన ఓ లోక్సభ స్థానం త్యాగం చేయాల్సి వచ్చింది. ఇలా చేయడం వెనుక పెద్ద కథే నడిచింది అంటున్నారు. పవన్ను లోక్సభకు పోటీ చేయించి కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలి అనేది మోదీ ఆలోచన. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద లక్ష్యాలు ఉండటంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ప్రజాసేవ విషయంలో పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు, రాజకీయ కోట్లాటలో నిలబడే తీరును మెచ్చుకున్న మోదీ వచ్చే 10 ఏళ్లు ఓ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఆలోచన. ముందు బీజేపీతో కలిసిపోయో లేదంటే పొత్తుతోనో నడవాలన్నది వ్యూహం. ఇలాంటి లెక్క ఖచ్చితంగా ఉందన్న మాట బీజేపీ కూడా చెబుతోంది. ఏపీలో పవన్ లాంటి ప్రజాకర్షణ ఉన్న నాయకుడు, ప్రజల కోసం భోళాతనంతో నిలబడే నాయకుడు ఉంటే బీజేపీకి కూడా మేలు అనేది కమలం వ్యూహ బృందం అభిప్రాయం. వీలైతే విలీనం, లేదంటే ఇప్పటిలా పొత్తులోనే ఉంటూ పరస్పర బలపడొచ్చు అనేది అసలు లెక్క అనిపిస్తోంది. మరి పవన్ ఎంపీగా ఢిల్లీ వెళితే ఏపీ లెక్క మారుతుందా? బీజేపీకి మోదీ అధికారానికి దగ్గరగా ఉంటూ పవర్ఫుల్గా మారే అవకాశం ఉంటుందా? చంద్రబాబు క్యాబినెట్లో చేరడం కన్నా మోదీ క్యాబినెట్లో చేరడమే గౌరవం అనే ఆలోచనలో జనసేనాని. ఇలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్లో కూడా ఉన్నట్టుగా దగ్గర వాళ్ళకి తెలుసు. సో దీన్ని బట్టి చూస్తే దత్తత ఖాయంగా కనిపిస్తోంది. దత్తత అంటే కేంద్ర కేబినెట్లోకి తీసుకొని పవన్కి రాజకీయ మార్గదర్శనం మోడీ చెయ్యబోతున్నారు అని అర్థం చేసుకోవాలి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.